మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనకి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ సెపరేట్గా విడుదల కావడం జరిగింది కదా. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి 3% పోస్టులకు సంబంధించి సెపరేట్గా ఒక కొత్త వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేశారు. ఎవరికైతే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లు ఉన్నాయో సెపరేట్గా ఒక కొత్త వెబ్సైట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇక నార్మల్ డిఎస్సికి సంబంధించి అప్లై చేస్తున్నప్పుడు ఎవరైతే బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన క్యాండిడేట్స్ ఉంటారో ఇక్కడ పోస్టుల దగ్గర మనకి నార్మల్గా ఎన్ఎల్ అంటే నాన్ లోకల్ అని చెప్పేసి బాగా అలవాటు. అయితే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్లో పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పక్కన ఎల్ వస్తుంది ఏంటి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎల్ అంటే లాంగ్వేజ్, ఎన్ఎల్ అంటే నాన్ లాంగ్వేజ్. ఎల్ అంటే లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనకి తెలుగు పండిట్కి సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్ పండిట్కి సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి కానివ్వండి, ఇక్కడ మెయిన్గా లాంగ్వేజ్ సబ్జెక్టులు కదా. అందువల్ల వీటిని ఎల్ అని చెప్పేసి లాంగ్వేజ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఎన్ఎల్ అంటే సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, బయాలజీ సైన్స్, ఫిజికల్ సైన్స్, వీటిని వచ్చేసరికి నాన్ లాంగ్వేజెస్ కింద పిలవడం జరుగుతుంది. ఓకే, లాంగ్వేజెస్కి నాన్ లాంగ్వేజెస్కి ఇక్కడ ఎన్ఎల్ అదేవిధంగా ఎల్ అని చెప్పేసి చూపిస్తున్నాడు. ఈ అంశం గురించి మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. మనకి స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన పోస్టులకు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సెపరేట్గా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఈ విధంగా వెబ్సైట్ అయితే ఉంది. నార్మల్ డిఎస్సికి సంబంధించి వెబ్సైట్ ఏ విధంగా ఉందో సేమ్ అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన అప్లై చేసే వెబ్సైట్ కూడా ఈ విధంగా మనకి డిజైన్ చేయడం జరిగింది. 2/5/2025 నుంచి 31/5/2025 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్, ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్, అదేవిధంగా క్యాండిడేట్ ఐడి మర్చిపోతే రికవరీ చేసుకునే ఆప్షన్ అన్నీ కూడా ఇచ్చున్నారు. స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన సెపరేట్ డిఎస్సి నోటిఫికేషన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్, ప్రెస్కి సంబంధించి, నెక్స్ట్ షెడ్యూల్కి సంబంధించి, యూజర్ మాన్యువల్కి సంబంధించి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్కి సంబంధించి కంప్లీట్గా మనకి ఇక్కడ వెబ్సైట్లు ఇచ్చున్నారు. మీకు ఏం పీడిఎఫ్ కావాలన్నా సరే ఇక్కడ జస్ట్ ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ అని చెప్పేసి చూపిస్తుంది. పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం 31/5/2025 వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉన్నట్లు మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన స్పోర్ట్స్ సర్టిఫికేట్ ప్రకారం దానికి వచ్చే వెయిటేజీ ప్రకారం ఇక్కడ పోస్టుల ఎంపిక అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి కూడా కొన్ని పోస్టులకి పరీక్ష ఉంది. టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి 100 మార్క్స్కి అదేవిధంగా 80 మార్క్స్కి కూడా ఎగ్జామ్ ఉంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్లో ఫుల్ వివరాలు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే నార్మల్ డిఎస్సికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసే ప్రాసెస్ ఉందో అదేవిధంగా ఈ స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి కూడా అప్లై చేసే ప్రాసెస్ అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే మనకి స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సేమ్ నార్మల్ డిఎస్సికి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అదేవిధంగా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం ఫిల్ చేసుకుంటారు. అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తారు. తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అవుతారు. క్యాండిడేట్ లాగిన్లో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవన్నీ కూడా నార్మల్ డిఎస్సికి ఏ విధంగా అప్లై చేస్తామో అదే విధంగా ఉంటుంది. డిఎస్సి అప్లై వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఇక్కడ మనకి మెయిన్గా నార్మల్ డిఎస్సికి స్పోర్ట్స్ కోటా డిఎస్సికి మెయిన్ చేంజ్ ఎక్కడ వస్తుందంటే స్పోర్ట్స్ అని చెప్పేసి సెపరేట్గా ఒక ఆప్షన్ అయితే ఉంది. ఆ స్పోర్ట్స్ కోటా అనే ఆప్షన్లో మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ని ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రొఫైలు, అకాడమిక్ క్వాలిఫికేషన్లు అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి స్పోర్ట్స్ కోటా పోస్టులకు సంబంధించి అప్లై చేసే వాళ్ళకి ఇది ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కంప్లీట్గా ఏ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందనేది ఇక్కడ క్లారిటీగా సెలెక్ట్ చేసుకోవాలి. టీమ్గా ఆడుతున్నప్పుడు వస్తుందా లేదా ఇండివిజువల్గా ఆడుతున్నప్పుడు ఆ సర్టిఫికేట్ వచ్చిందా, నెక్స్ట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ గోల్డ్ వచ్చిందా లేదా సిల్వర్ వచ్చింది, ఈ విధంగా ఉంటాయి కదా. అన్ని డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఇష్యూ అయింది, మొత్తంగా కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. సర్టిఫికేట్ అచీవ్మెంట్ ఇయర్, అదేవిధంగా ఇక్కడ నేషనలా, ఇంటర్నేషనలా లేదా స్టేట్ లెవెలా, కంప్లీట్గా ఇక్కడ ఆప్షన్లు అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండివిజువల్గా ఆడుతున్నప్పుడు వచ్చిందా లేదంటే టీమ్ వర్క్ కింద ఆడుతున్నప్పుడు ఆ సర్టిఫికేట్ మీరు పొందారనేది కూడా కంప్లీట్గా స్పోర్ట్స్ కోటా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన కంప్లీట్ ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో, సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది. అప్లోడ్ స్పోర్ట్స్ డాక్యుమెంట్స్ అంటూ కూడా ఇక్కడ సెపరేట్గా ఒక ఆప్షన్ అయితే ఉంది. మీరు క్లారిటీగా చెక్ చేయండి. ఇక మిగిలినవన్నీ కూడా నార్మల్ డిఎస్సి టైంలో ఏ విధంగా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తారో
అదేవిధంగా ఫిల్ చేస్తారు. నార్మల్ డిఎస్సికి సంబంధించి అప్లై చేసే వీడియో ఏదైతే ఉంటుందో అది చూసినా కూడా మీకు అన్నీ కూడా తెలుస్తాయి, ఏ పోస్టుకి సంబంధించి ఏ విధంగా ఉంది కథ అనేది. మీ క్వాలిఫికేషన్ల ప్రకారం ఇక్కడ పోస్టులు అయితే చూపిస్తుంది, పోస్టులు సెలెక్ట్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, 10th సంబంధించిన డీటెయిల్స్, దాంతోపాటుగా అన్నీ ఇక్కడ ఇచ్చేసినట్లయితే మీరు ఏ పోస్టులకి ఎలిజిబుల్ అనేది, లోకల్లో ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్, నాన్ లోకల్లో ఎన్ని పోస్టులకి అవకాశం ఉంటుంది, లోకల్ ఆర్ నాన్ లోకల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్, హైయర్ నుంచి లోయర్కి సెలెక్ట్ చేసుకోండి. మీరు డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు కూడా చేసిన వాళ్ళైతే ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న తర్వాత ఎస్జిటి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం, ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్లో అనేవి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ స్కాన్కి సంబంధించి ఈ ఆప్షనల్, కంపల్సరీగా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్సికి సంబంధించి, ఇంటర్కి సంబంధించి, డిగ్రీ ఆర్ పీజీకి సంబంధించి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డిఎడ్ బిఎడ్కి సంబంధించి కంప్లీట్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఒరిజినల్ అయితే మాత్రం జాబ్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ టైంకి కంపల్సరీగా చూపించవలసి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ అనే ఆప్షన్ ద్వారా మీ డిఎస్సి అప్లికేషన్ని ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ హెల్ప్ లైన్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడిని కాంటాక్ట్ అవ్వండి. కంప్లీట్గా ఏపీ స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ బులెటిన్ కానివ్వండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్లు కానివ్వండి, అన్నీ కూడా చెక్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ క్వాలిఫికేషన్లకు సంబంధించి కూడా పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ అంటూ కూడా క్లారిటీగా ఇచ్చారు. ప్రిన్సిపల్కి సంబంధించి ఏ క్వాలిఫికేషన్లు ఉండాలి, టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఏం క్వాలిఫికేషన్లు ఉండాలి, టీజీటీ పోస్టులకి అయితే టెట్ క్వాలిఫై ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ప్రిన్సిపల్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి నాట్ రిక్వైర్డ్ ఫర్ టెట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ విధంగా అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. మీరు కంప్లీట్గా ఈ పీడిఎఫ్ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసుకుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మీకు డైరెక్ట్గా ఏదో ఒక స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఉందంటే డిఎస్సిలో జాబ్ అయితే ఇచ్చారు. ఇక్కడ డిఎడ్ ఆర్ బిఎడ్కి సంబంధించిన కోర్స్ కూడా కంప్లీట్ చేయాలి. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి టెట్ అవసరం లేదు, కానీ టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి టెట్ క్వాలిఫికేషన్ కూడా అవసరం. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎకనామిక్స్కి ఏం క్వాలిఫికేషన్లు ఉండాలి, పీజీటీ మ్యాథ్స్కి ఏం క్వాలిఫికేషన్లు ఉండాలి, పీజీటీకి సంబంధించిన కెమిస్ట్రీకి సంబంధించి కంప్లీట్గా సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫికేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశారు. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్లన్నీ కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి, టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ బులెటిన్కి సంబంధించిన పీడిఎఫ్ కానివ్వండి, కంప్లీట్గా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్లకు సంబంధించిన పీడిఎఫ్ కానివ్వండి, అన్నీ కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి చెక్ చేసుకోండి. కంప్లీట్ వివరాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అందుబాటులో ఉన్నాయి. ఇక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి 100 మార్కులకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. క్వాలిఫైయింగ్ ఇన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అవసరం ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి. పీజీటీస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి 100 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. టీజీటీస్కి సంబంధించి ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి టెట్లో వెయిటేజ్ 20%, ఇక్కడ 80 మార్క్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పీఈటీలకు సంబంధించి ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి కూడా ఎటువంటి టెట్ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా 100 మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది. ఇక్కడ టెట్ వెయిటేజ్కి సంబంధించి మనం చూసినట్లయితే ఓసీ క్యాండిడేట్లకి 90 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్, బీసీ క్యాండిడేట్స్కి 75 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్, ఇక మిగిలిన రిజర్వేషన్ అభ్యర్థులకి 60 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్. ఏపీ టెట్ పనిచేస్తుంది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ కూడా పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ ఏ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఉంది, ఏ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ లేదనేది కూడా కంప్లీట్గా మీరు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చెక్ చేసుకోండి. జాబ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ టైంలో ఏం సర్టిఫికేట్లు అనేవి ఇక్కడ ఒరిజినల్ వెరిఫై చేస్తారనేది కూడా ఇక్కడ మనకి క్లారిటీగా నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి మీ టెట్ హాల్ టికెట్ నెంబర్తో పాటుగా టెట్ స్కోర్ అనేది, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ఇంటర్కి సంబంధించి, ఎస్ఎస్సికి సంబంధించి, డిగ్రీకి సంబంధించి, డిఎడ్ ఆర్ బిఎడ్కి సంబంధించి మీ దగ్గర ఏం సర్టిఫికేట్లు అయితే మీరు పోస్ట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు పెట్టారు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్తారు. ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే గైస్, ఈ విధంగా కంప్లీట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి నోటిఫికేషన్ అంతా కూడా చెక్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ చేయండి.
ఫ్రెండ్స్ ఇంక చాలామంది అడిగేది స్పోర్ట్స్కి సంబంధించి ఏ స్పోర్ట్స్లో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా ఎక్కువ మంది అడుగుతారు కదా. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేయండి. కేటగిరీ ఏకి సంబంధించి కేటగిరీ బికి సంబంధించి 2 రకాలుగా డివైడ్ చేశారు. ఇక్కడ ఫుట్బాల్కి సంబంధించి, గోల్ఫ్కి సంబంధించి, హాకీకి సంబంధించి గేమ్స్ అయితే కొన్ని ఇచ్చున్నారు. ఈ గేమ్స్లో మీ దగ్గర ఏం సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరు స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ కంప్లీట్గా మొత్తం 65 రకాల స్పోర్ట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. క్రికెట్, యోగాసన, షూటింగ్, సాఫ్ట్ బాల్కి సంబంధించి, టేబుల్ టెన్నిస్కి సంబంధించి, వాలీబాల్కి సంబంధించి, బాక్సింగ్కి సంబంధించి, ఖోఖోకి సంబంధించి, కబడ్డీకి సంబంధించి, నెక్స్ట్ చెస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా స్పోర్ట్స్కి సంబంధించిన వివరాలు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. హారిజంటల్ రిజర్వేషన్ కూడా వర్తింపు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి 100 పోస్టుల్లో 33 పోస్టుల్లో మహిళలు ఉండే విధంగా ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ కూడా వర్తించడం జరుగుతుంది. ఇక గవర్నమెంట్ అదేవిధంగా జెడ్పీపీ, ఎంపీపీ స్కూల్స్కి సంబంధించిన 13 జిల్లాలకు సంబంధించిన పోస్టుల వివరాలు అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టుల వివరాలు ఉన్నాయనేది. నెక్స్ట్ మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఎస్జిటికి ఎన్ని ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా స్పోర్ట్స్ కోటాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ 22 పోస్టులు చూపిస్తున్నారు మొత్తంగా. నెక్స్ట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి కూడా 2 పోస్టులు అయితే చూపిస్తున్నారు. మోడల్ స్కూల్స్కి సంబంధించి, వెల్ఫేర్ స్కూల్స్కి సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి మళ్ళీ జోన్ల వారీగా ఉన్న పోస్టుల వివరాలు, కంప్లీట్ వివరాలన్నీ కూడా పోస్టులకు సంబంధించి ఇక్కడ మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఫీజు పేమెంట్కి సంబంధించి చూసినట్లయితే 750 రూపాయల ఫీజు అనేది ఇక్కడ అప్లైకి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఒకవేళ మీరు అప్లై చేస్తుంటే మీకు అప్లై ఫీజు అనేది లేకుండా అప్లై అవుతుంది అంటూ కూడా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్లలో మనకి యాడ్ చేయడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్లకు సంబంధించి కానీ మిగిలిన ఏ డౌట్స్ ఉన్నా కూడా వెబ్సైట్ లింక్ డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కంప్లీట్గా నోటిఫికేషన్ అంతా కూడా చెక్ చేసుకుని, వెబ్సైట్ అంతా కూడా చెక్ చేసుకుని, మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్లను కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.